శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, తెలియక చేజారిన దాన్ని తిరిగి పొందాలనుకోవడం అమాయకత్వం. చేతిలో ఉన్న దాన్ని చేజార్చుకొని తిరిగి మరలా పొందాలనుకోవడం మూర్ఖత్వం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీరియల్ ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ సమస్యే. భాషతో సంబంధం లేకుండా సీరియల్స్ అంటే కొంతమందికి ఇష్టం మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువే అని చెప్పాలి. తెలుగు బుల్లితెర ఫ్యాన్స్కి అయితే సీరియల్ అంటే ఒక ఎమోషన్. ఇక అలా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే ఆర్టిస్టులు కూడా కెరియర్లో చెప్పుకోలేని ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రంగుల ప్రపంచంలో కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. కొత్తగా వచ్చి అవకాశాల కోసం ఎదురు చూసే అమ్మాయిలనైతే ఇండస్ట్రీలో అస్సలు వదిలిపెట్టరు. ఇక ఇదే కోవలో నీకు అవకాశం ఇస్తే మరి నాకేంటి అనే వారికి లొంగేవారు కొందరైతే అలాంటి పాడు పనులకి ఒళ్ళుని అమ్ముకోవడం ఇష్టం లేక ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. లేదని ఎదురు తిరిగితే వారికి అవకాశాలు రానివ్వకుండా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే వారికి లొంగిన వారిని అగ్రపీఠంపై కూర్చోబెట్టిన సందర్భాలున్నాయి. అంతేకాకుండా అన్ని విధాలుగా వాడుకొని కొంతమంది ఆర్టిస్టులకి ఛాన్స్లు ఇవ్వకుండా గెంటేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో మీకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇద్దరు మధ్యతరగతి అమ్మాయిలు సీరియల్స్లో నటించి బాగా డబ్బు పేరుని సంపాదించాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చారనుకుందాం. అలా వీరిద్దరూ ఒకే రూమ్లో ఉంటూ సీరియల్స్లో ఎక్కడ ఆడిషన్స్ జరిగినా అక్కడికి వెళ్తూ ఆడిషన్ ఇచ్చినా కూడా వారు మొదట్లో ఎందులోనూ సెలెక్ట్ అవ్వరు. ఒకవేళ సెలెక్ట్ అయినా కూడా ఆ టీంలోని డైరెక్టరో ప్రొడ్యూసరో వారిని అడ్జస్ట్ అవ్వమని చెప్పగా అందుకు ఆ అమ్మాయిలు వారిని వ్యతిరేకించి తమ టాలెంట్తో ఖచ్చితంగా అవకాశాలని దక్కించుకుంటామని అనుకున్నప్పటికీ ఆ తర్వాత 6 నెలలకో లేక 1 సంవత్సరానికో వీరికున్న ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారి అటు ఊరికి వెళ్ళి పరువు పోగొట్టుకోలేక ఇంట్లో వారికి సమాధానం చెప్పుకోలేక డబ్బు సంపాదించడానికి ఆ ఇద్దరమ్మాయిల్లో ఒక అమ్మాయి అడ్జస్ట్మెంట్ సైడ్ ఆలోచించడం మొదలెడుతుంది. దీంతో ఆ అమ్మాయికి సీరియల్లో ఏదో ఒక పాత్రనిస్తారు. ఇక ఇది చూసిన రెండో అమ్మాయి తను కూడా ఎలాగైనా ఆ అమ్మాయి కన్నా బాగా ఎదగాలనుకుంటుంది. దీంతో ఆ రెండో అమ్మాయి మొదటి అమ్మాయిలాగే అడ్జస్ట్ అవుతూ తనకంటే తక్కువ పేమెంట్ తీసుకోవడంతో మొదటి అమ్మాయి ప్లేస్లో రెండో అమ్మాయిని రీప్లేస్ చేయడం జరుగుతుంది. దీంతో ఆ అమ్మాయి తనకి జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయి మళ్ళీ అందరి ముందు ఎదిగి చూపించాలని ఛాన్స్ల కోసం అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి ఇలా అమ్మాయిల మధ్య కాంపిటీషన్ క్రియేట్ చేసి ఆ ప్రొడక్షన్ వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారనే చెప్పొచ్చు. ఇక ఇదే కోవలో ఒక సీరియల్ స్టార్ట్ అయ్యే ముందు అందులోని కొంతమంది ఫీమేల్ ఆర్టిస్టులు మొదటిగా కాస్టింగ్ డైరెక్టర్కి ఫస్ట్గా కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అతను ఓకే అంటేనే ప్రొడక్షన్ మేనేజర్కి ఇంట్రడ్యూస్ చేయడం, అతను కూడా ఇంప్రెస్ అయితేనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక అలా డైరెక్టర్ ప్రొడ్యూసర్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకుంటేనే ఆ సీరియల్లో ఆర్టిస్ట్తో అగ్రిమెంట్ చేపించుకొని అందులో ఒక పాత్రని ఇవ్వడం జరుగుతుంది. ఇక అలా లీడ్ యాక్టర్స్ నుండి మదర్, సిస్టర్, సపోర్టింగ్ రోల్, ఆఖరికి పని మనిషి క్యారెక్టర్ చేసే వారికి కూడా ఈ సమస్యలు తప్పవనే చెప్పొచ్చు. ఇక ఇదే విషయం కార్తీక దీపం సీరియల్లో విలన్ మౌనిక దగ్గర పని మనిషిలా చేసిన ప్రియమణిని ఆ పాత్ర కోసం కమిట్మెంట్ ఇవ్వాలని మేనేజర్ ఫోర్స్ చేయగా అందుకు ఆమె పని మనిషిగా చేసే పాత్ర కోసం కూడా కమిట్మెంట్ ఇవ్వాలా అని, అలాంటి పనిని తను చేయలేనని తేల్చి చెప్పేయడం, దీంతో వెంటనే ఆమెను సీరియల్ నుండి తీసేయడం జరిగింది. ఇదిలా ఉంటే కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు తమకి కాస్టింగ్ కౌచ్ సమస్య రాలేదని తమ టాలెంట్తోనే పైకి వచ్చామని చెబుతుంటారు. ఇక ఇదే విషయంపై హిందీ సీరియల్ నటి శిల్పా షిండే మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎవరు ఎవరిపైన అత్యాచారం గాని లైంగిక దాడి గాని చేయరని, ఇదంతా ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతోనే లైంగిక కలయిక జరుగుతుందని, ఇక్కడంతా ఇచ్చిపుచ్చుకునే పద్ధతే ఉందని, ఛాన్సులు కావాలంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్తో తప్పకుండా బెడ్ షేర్ చేసుకోవాలని, అప్పుడే ఇక్కడ నిలదొక్కుకోగలమని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆర్టిస్టులకి మంచి అవకాశాలు వస్తే ఎన్ని లైంగిక వేధింపులు జరిగినా వారు బయటకు వచ్చి చెప్పరని, ఒకవేళ ఆ అవకాశాలు వచ్చి చేజారిపోయిన సమయంలో బయటకు వచ్చి శ్రీరెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వారిలాగా లైంగిక ఆరోపణలు చేస్తారని, ఇండస్ట్రీలో అడ్జస్ట్ అవ్వకపోతే ఎంత టాలెంట్ ఉన్నా ఎంత అందం ఉన్నా పక్కకు పెట్టేస్తారని 47 ఏళ్ళైనా పెళ్లి చేసుకోకుండా సీరియల్స్లో బిజీగా ఉంటున్న శిల్పా షిండే చెప్పుకరావడం గమనార్హం. ఇదిలా ఉంటే మనసు పలికే మౌనగీతం అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్యాంక త్రిపాఠి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఒక సీరియల్ షూటింగ్ పూర్తయ్యాకే ఆర్టిస్టులకి అసలైన కష్టం మొదలవుతుందని, చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి ఏర్పడుతుందని,
తన మొదటి సీరియల్ ద్వారా ఫేమ్ వచ్చింది కానీ మనీ రాకపోవడంతో డబ్బులు లేక మానసికంగా కృంగిపోయిందని, అదే సమయంలో ఒక సీరియల్లో ఆఫర్ రావడంతో డైరెక్టర్ని కలిసేందుకు హోటల్కి వెళ్ళగా ఆ రోజు రాత్రి తనతో గడిపితేనే సీరియల్లో ఒక పాత్ర ఉంటుందని చెప్పాడని, ఆ తర్వాత అతను సీరియల్ చేయలేదని, అలాంటి వారు నమ్మించి మోసం చేస్తారని, కొత్తగా వచ్చిన అమ్మాయిలు ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉండాలని ఈమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే శుభశగున్ అనే సీరియల్లో కృష్ణ ముఖర్జీ అనే అమ్మాయి నటిస్తున్నప్పటికీ ఆ సీరియల్ ప్రొడ్యూసర్ కుందన్ సింగ్ ఈమెకు ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసి తన న్యూడ్ ఫొటోస్ని పంపించమంటున్నాడని, తరచూ తనతో గడపమని ఫోర్స్ చేస్తుండేవాడని, ఇక అలా ఒకసారి ఈమె డ్రెస్ మార్చుకుంటుంటే సడన్గా ఆ రూమ్లోకి వచ్చాడని, అందుకు ఈమె అతన్ని వ్యతిరేకించడం జరిగిందని చెప్పుకొచ్చింది. దీంతో నెక్స్ట్ డేనే ఆమెను సీరియల్ నుండి తీసేసి వేరే అమ్మాయిని రీప్లేస్ చేశాడని, అలా ఈమె యాక్ట్ చేసిన 2 నెలల రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదని తన సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు హల్చల్ అవుతుందని చెప్పొచ్చు. ఇక సుశాంత్ సింగ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన అంకితా లోఖండేని ఒక తెలుగు సీరియల్ కోసం బాంబే నుండి హైదరాబాద్కి రప్పించడం జరిగింది. ఇమీడియట్గా ఈమెను ఆ సీరియల్కి ఓకే చేయడంతో తన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇంత ఈజీగా సెలక్షన్ జరుగుతుందా అని తన తల్లితో కూడా చెప్పుకునే సమయంలోనే ఈమెను ఆర్టిస్ట్ కోఆర్డినేటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఉన్న హోటల్కి తీసుకెళ్లాడని, అతన్ని బయటే ఉంచి తనని మాత్రమే లోపలికి రమ్మన్నారని, తనకి ఆ సీరియల్లో మెయిన్ లీడ్గా ఛాన్స్ కావాలంటే ప్రొడ్యూసర్తో పాటు డైరెక్టర్తో కూడా సమయం గడపమన్నారని, అయినా కూడా ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదని, అందుకే అప్పటి నుండి సౌత్ ప్రాజెక్ట్ చేయట్లేదని అంకితా లోఖండే వాపోయింది. ఇక ఇదే కోవలో మలయాళంలో ఉప్పు ములకం అనే సీరియల్లో నిషా సారంగానే ఆమెకు హీరోయిన్గా నటించే ఛాన్స్ వచ్చింది. అలా ఈమెకు పెళ్ళ 2 పిల్లలున్నప్పటికీ డైరెక్టర్ ఉన్నికృష్ణన్తో ఏర్పడిన మంచి సాన్నిహిత్యం కారణంగా నిషా సారంకి తన భర్తకి మనస్పర్ధలు వచ్చి ఆ గొడవలు తారాస్థాయికి వెళ్ళి వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది. దీంతో అప్పటి నుండి ఈమె డైరెక్టర్ ఉన్నికృష్ణన్ చెప్పినట్లు వింటూ వచ్చినప్పటికీ ఒక స్టేజ్లో అతన్ని వ్యతిరేకించినందుకు ఆ సీరియల్ నుండి ఈమెను తొలగించి వేరే హీరోయిన్ ఫిక్స్ చేయడం జరిగింది. దీంతో ఈమె సోషల్ మీడియా ద్వారా ఇదే విషయం తెలియజేయడంతో ఈ ఇష్యూ వైరల్గా మారింది. ఇక మనం చూసే తెలుగు సీరియల్స్లో ఉన్న పలంగా చాలామంది ఆర్టిస్టులను రీప్లేస్ చేస్తుంటారు. అందుకు కారణం వీరు సీరియల్ స్టార్ట్ అయ్యే ముందు అన్నింటికీ ఒప్పుకొని ఆ సీరియల్ స్టార్ట్ అయ్యాక డైరెక్టర్, ప్రొడ్యూసర్ మాటల్ని వినకపోవడం, అందుకు తోడు డబ్బుల్ని కూడా ఎక్కువగా డిమాండ్ చేయడంతో తెలుగు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కన్నడ, మలయాళం ఆర్టిస్టులను తీసుకొచ్చి వారికి మెయిన్ లీడ్గా ఛాన్స్లు ఇస్తూ సపోర్ట్ చేస్తుంటారు. దీంతో ఒకప్పుడు సీరియల్స్లో స్టార్ హీరోయిన్స్గా ఉన్న వారంతా పక్క రాష్ట్ర ఆర్టిస్టుల రాకతో ఇంట్లో కూర్చునే పరిస్థితికి వచ్చారు. ఇక నేను మొదట్లో చెప్పిన కథలో లాగే పక్క స్టేట్ అమ్మాయి సీరియల్స్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్లడంతో ఇక్కడుండే అమ్మాయిలు కూడా తాము కూడా ఎవరికి తక్కువ కాదని ఛాన్స్ల కోసం అన్నింటికి సిద్ధపడుతుంటారు. ఇక ఈ కాంపిటీషన్ వల్లే పెళ్ళైన ఆర్టిస్టుల భర్తలకి ఈ విషయం తెలిసి వారి మధ్య గొడవలు రావడం, అవి తారాస్థాయికి వెళ్ళి విడాకులు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదిలా ఉంటే తమిళ్ సీరియల్ ఆర్టిస్ట్ అయిన ప్రియా సీరియల్స్లో చిన్నా చితిక పాత్రల్ని చేస్తుండేది. అలా ఈమెకు పెళ్ళయ్యాక తన భర్త రమేష్ ఇకపైన సీరియల్స్లో నటించొద్దని, ఇంట్లోనే ఉండమని చెప్పగా షూటింగ్లో దొరికే ఎంజాయ్మెంట్, ఫ్రీడమ్ ఇంట్లో ఉంటే దొరకదని భావించిన ప్రియా తనకి అన్ని విధాలుగా అడ్డుగా ఉన్నాడని తన భర్తని చంపాలని డిసైడ్ అయింది. అలా తను తినే భోజనంలో విషం కలిపి పెట్టగా ఆమె భర్తకి అదృష్టం బాగుండి బ్రతికి బయటపడ్డాడు. చేసిన తప్పుకి ఇప్పుడు ప్రియా జైల్లో ఉందనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే ఒకవైపు సీరియల్స్లో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ సపోర్ట్తో సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ మరోవైపు అడ్జస్ట్ అయిన సరైన అవకాశాలు రాక ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అందులో మనసు మమత సీరియల్ ఆర్టిస్ట్ అయిన శ్రావణి కొండపల్లి, పవిత్ర బంధం సీరియల్ ఆర్టిస్ట్ అయిన నాగా ఝాన్సీ, తునిషా శర్మ, రాధికా రెడ్డి, తేజస్విని, మద్దెల సబీరా, చిన్నారి పెళ్లి కూతురు ప్రత్యూష కూడా ఉందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె తన టాలెంట్తో మంచి హిట్ షోస్ చేసేటప్పుడు ఎక్కువగా లైంగిక సమస్యలని ఎదుర్కోవడం వల్లే ఝాన్సీ టీవీ ఇండస్ట్రీకి దూరమైందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మూవీస్లో స్కెడ్యూల్స్ అంటూ కొన్ని రోజుల షూటింగ్ ఉంటుంది. కానీ టీవీ షోస్లో మాత్రం ప్రొడక్షన్, డైరెక్షన్ టీంని ఎన్ని రోజులు ఇంప్రెస్ చేస్తే అన్ని రోజులు స్టార్ యాంకర్గా ఉండొచ్చని, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసే యాంకర్స్లో కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని, ఆర్గనైజర్స్తో ఎవరు క్లోజ్గా ఉంటే వారికే ఛాన్స్లు వస్తాయని, అలా తను లేదు కాబట్టే అంతగా ఎదగలేదని ఝాన్సీ తన బాధని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇక ఈ సమస్యల వల్లే టీవీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ని చేసుకుంటూ వస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే పోవే పోరా షో ద్వారా యాంకర్గా తనకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకున్న విష్ణుప్రియ బుల్లితెర షోస్లో బాగా అలరించి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఇక అలా తన అల్లరితో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న ఈమె ఇటీవల కాలంలో టీవీ షోస్లకి దూరంగా ఉంటూ సినిమాల్లో అవకాశాలని దక్కించుకుంటుంది. ఇక ఇదే విషయంపై
దీనిపై ఆమె మాట్లాడుతూ ఒక బడా డైరెక్టర్ తన సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని పిలిచి ఛాన్స్ కావాలంటే తన కోరిక తీరిస్తేనే ఇస్తానని వాడుకున్నాడని, ఆ తర్వాత తనకి ఛాన్స్ ఇవ్వలేదని, అంతేకాకుండా టీవీ షోస్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉండడంతో తను షోస్ చేయడం వదిలేసి యూట్యూబ్లో ఆల్బమ్ సాంగ్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూవీస్లో చిన్న చిన్న పాత్రల్ని చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే కాస్టింగ్ కౌచ్ సమస్య అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకి కూడా తప్పదనే చెప్పొచ్చు. మొదట్లో ఈ విషయం చెప్పడానికి చాలా మంది అబ్బాయిలు భయపడేవారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే చీకటి కోణాల్ని బయట పెట్టేందుకు ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇక సీరియల్స్లో బైసెక్షువల్ అయిన ప్రొడ్యూసర్, డైరెక్టర్, మేనేజర్లు ఛాన్స్ల కోసం చాలా మంది అబ్బాయిల్ని లైంగికంగా వాడుకుంటున్నారని, వారికి వేరే దారి లేక లొంగిపోతున్నారని సీరియల్ ఆర్టిస్టులైన పెహ్మద్ ఖాన్, అంకిత్, వికాస్ గుప్తా లాంటి వారు బయటకు వచ్చి చెప్పడంతో అందరూ షాక్కి గురవుతున్నారు. నిజానికి సిల్వర్ స్క్రీన్లోనే కాకుండా స్మాల్ స్క్రీన్లోనూ రాణించాలన్న కాంప్రమైజ్ అనేది 99.9% ఉందని చెప్పొచ్చు. కొంతమంది ఆర్టిస్టులు అలాంటిది లేదు, మేము అలాంటి సమస్యల్ని ఎదుర్కోలేదని చెబితే మాత్రం జనాల్ని తప్పుదోవ పట్టించడమే అవుతుంది. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం స్మాల్ స్క్రీన్లోనూ కాస్టింగ్ కౌచ్ సమస్య ఉంటుంది. అది తెలియక టీవీ ఇండస్ట్రీలోకి వచ్చి రాణించాలనుకునే వారికి ఈ వీడియో ద్వారా నా వంతు అవగాహన కల్పించాలనే ఉద్దేశం. ఈ టాపిక్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ముద్దాడినా కత్తి గాయమే చేస్తుంది, తెగ నరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది. మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే. ఇది ఫోక్స్ టీవీ ఇండస్ట్రీలో జరిగే కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.